నమస్తే దోస్తులు, మీరందరూ మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పొద్దున వీడియో పెట్టాను కదా, ఈరోజే హాలిడేస్ కంప్లీట్ చేసుకొని ఊరికి వచ్చానండి. ఇంకా పొద్దున్న అయితే మధ్యాహ్నం మేము దిగేసరికే 1:2 అయింది ఇంటికి వచ్చేసరికి. అప్పుడైతే నేను బయట నుంచి తెప్పించుకున్నాను. ఈరోజు అయితే ఇప్పుడు రాత్రికి అయితే వంట చేస్తున్నాను. ఇక ఊరు నుంచి తెచ్చిన నాటు చిక్కుడుకాయ ఇత్తుల కూర. మనము చిక్కుడుకాయ లాతగా అంటుకున్నప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఇత్తులు కొన్ని ఇవి చిక్కుడుకాయలు వేసి కూర వండుకుంటే సూపర్ ఉంటుంది. చెప్పాలంటే పచ్చిమిరపకాయలతో వండాలి, కానీ ఇక మా వాళ్ళకి అందరికీ సర్దులు దగ్గులు ఉన్నాయి, అందుకని కారపొడితో వండుతున్నా. ఇక ఆల్రెడీ నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, మెంతాకు, పచ్చిమిరపకాయలు వేసేసిన. ఇవన్నీ మంచిగా గోలినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు అది గోలినాక కొద్దిగా పసుపు వేద్దాం. కూరకు తగ్గట్టు వేయాలి అల్లం వెల్లిగడ్డ, లేదంటే ఇక మొత్తం అల్లం మొత్తం వాసన. చిక్కుడుకాయ కూర మా అమ్మమ్మ అనేది చిక్కుడుకాయ కూర లంచకొండి కూర అనమాట. అన్నీ ఎత్తనే మంచిగా ఉంటుందట. ఇంక మెంతాకు కూడా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన నాటు మెంతి. మా పెరట్ల మా ఇంటిక మా అత్తమ్మ పెట్టింది, అది తెచ్చిన. చూడు కొత్తిమీరకు కొంచెం నేను ఊరికే పోయే ముందు తెచ్చింది, నీళ్ళల్లో వేసి పెట్టిన. టమాటా వక్కలు 2 టమాటా వక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోలింది. ఇక ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలిపేసిన. ఇప్పుడు ఇక 2 పెద్ద టమాటాలు, ఈ టమాటాలు వేసి కొంచెం మంట మీడియం మీద పెట్టేస్తే ఈ మగ్గినాక మనం ఉడకబెట్టిన వేసుకోవాలి. ఇవి కొంచెం మీడియం మంట మీద మగ్గియాలి. ఈ టమాటాలు మంచిగా మగ్గిన నూనె అంతా మీదికి తేలింది కదా. ఇప్పుడు మన కూరకు సరిపడా కారం, ఇది పట్టించిన కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోర్రి. ఇప్పుడు కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలిపి ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు కారం మగ్గినాక చిక్కుడుకాయ వేసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఉడకబెట్టి ఈ జాలి గిన్నెల నీళ్ళన్నీ వంపేసిన. చిక్కుడుకాయల నీళ్ళన్నీ వంపేసుకోవాలి, లేదంటే నీళ్ళు పడిదంతా అదైపోతుంది. ఇప్పుడు మనం వేసిన టమాటా, ఉప్పు, కారం అంతా దీనికి పట్టేట్టుగా చేసి సిమ్ములో ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా పెట్టేస్తే సరిపోతుంది. ఇంక దీంట్లో ఏ మసాలాలు వేయనవసరం లేదు. ఇది అన్నంలోకైనా రొట్టెలకైనా సూపర్.